వైసీపీ నేతతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ సంభాషణపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే వ్యాపారాలు చూసుకుంటుంటామంటున్న వారిని నమ్మి ప్రజలు ఓటు వేయరంటూ తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ, ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అంటే మరోవైపు తన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడంపై మండిపడ్డారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మా సోదరుల మధ్య ఉన్న విభేదాలను టీడీపీ క్యాష్ చేసుకునే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు 10,000తో ఓడిపోతున్నారు. కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు. ఎట్లా చెప్పండి మీరే? ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా, కోటీశ్వరాలు అంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహంభావం, అహంకారం, పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. కరెక్ట్ కాదు.